ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. బిడ్డ, ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలోనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది బాబా ఆశీర్వాదం. నీ మనసులో ఒక ప్రశ్న ఉంది కదా, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ కష్టం ఎప్పుడు ముగుస్తుంది, నీకు శుభవార్త ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు బాబా నీకు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఇప్పుడు నీ ముందున్న ఒక అవకాశం. జాగ్రత్తగా విను. మనసు ప్రశాంతంగా ఉంచి 1 నుండి 5 నెంబర్స్ వరకు ఒక నెంబర్ని ఎంచుకో. నువ్వు ఎంచుకున్న నెంబర్ నీ జీవితానికి సంబంధించిన బాబాగారి సందేశం. ఇప్పుడు కళ్ళను మూసుకొని నెమ్మదిగా ఒక నెంబర్ని మీ మనసులో ఎంచుకోండి. ఇప్పుడు బిడ్డ, నీ కళ్ళు మూసుకొని బాబాను గుర్తు చేసుకొని ఒక నెంబర్ ఎంచుకున్న తర్వాత కళ్ళను తెరిచి బాబాగారు మీరు ఎంచుకున్న నెంబరు ఏంటో, ఆ నెంబర్కు సంబంధించిన విషయాలేంటో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న నెంబర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా 1, 2, 3, 4, 5 ఈ 5 నెంబర్స్లో ఒక నెంబర్ని ఎంచుకొని మీ కోరికను చెప్పుకొని కామెంట్లో తెలియజేయండి. ఈ 5 నెంబర్లో నీకు ముందుగా గుర్తొచ్చింది ఏది, అదే నీ జవాబు. ఇప్పుడు విను. నెంబర్ 1 ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే, బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నువ్వు ఎంచుకున్నావంటే అది ఒక కొత్త ప్రారంభ సంకేతం. ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా ఇప్పటి నుండి అది మారబోతుంది. బాబా చెప్తున్నారు, నీ గతాన్ని మర్చిపో, నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. నువ్వు చాలా బాధలు చూసావు, చాలా నిరాశ అనుభవించావు, కానీ ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. డబ్బు విషయంలో మార్పు, సంబంధాల్లో సంతోషం, మనసులో శాంతి ఒక ముఖ్య విషయం. నువ్వు భయపడకూడదు. ఈ 7 రోజుల్లో ఒక మంచి వార్త వస్తుంది. ప్రతిరోజు ఓం సాయిరామ్ అని జపించు. ఇక 2వ నెంబర్ ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే, బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నువ్వు 2వ నెంబర్ ఎంచుకున్నావంటే అది సహనం పరీక్ష సంకేతం. నీ జీవితం ఇప్పుడే కష్టంగా ఉంది కదా, నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు. కానీ బాబా చెప్తున్నారు, ఇంకా కొంచెం సహనం ఉంచు బిడ్డ, నీ కష్టం వృధా కాదు. త్వరలోనే నీ ప్రయత్నానికి ఫలితం వస్తుంది. ఉద్యోగ అవకాశం, డబ్బు ప్రవాహం ఒక ముఖ్యమైన కాల్. కానీ నువ్వు ఆతుర పడకూడదు. ప్రతి గురువారం దీపం వెలిగించు. ఇక 3వ నెంబర్ ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు 3వ నెంబర్ ఎంచుకున్నావంటే అది దైవరక్షణ సంకేతం. నువ్వు ఒక పెద్ద సమస్యలో ఉన్నావు, కానీ బయటకు చెప్పలేకపోతున్నావు. బాబా చెప్తున్నారు, నీకు నేను ఉన్నాను, భయపడకు అని. త్వరలోనే నీ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా సహాయం వస్తుంది. నీ జీవితంలో వెలుగు వస్తుంది. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చెయ్యి. ఇక 4వ నెంబర్ ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు 4వ నెంబర్ ఎంచుకున్నావంటే అది జాగ్రత్త సంకేతం. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరు నీకు మంచివారు కాదు. బాబా హెచ్చరిస్తున్నారు, ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించు. నీ రహస్యాలను అందరితో పంచుకోకు. కానీ భయపడకు, బాబా నీతోనే ఉన్నారు. ఓం సాయిరామని జపించు. ఇక 5వ నెంబర్ ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు 5వ ఎంచుకున్నావంటే అది అద్భుత సంకేతం. నీ జీవితంలో త్వరలోనే ఒక పెద్ద మార్పు వస్తుంది. బాబా చెప్తున్నారు, నీ కోరిక నెరవేరుతుంది అని. డబ్బు, ప్రేమ, లక్ష్యం అన్నీ నీకు అనుకూలంగా మారతాయి. వచ్చే 48 గంటల్లో ఒక సంకేతం కనిపిస్తుంది అంటున్నారు బాబాగారు. బిడ్డ నువ్వు ఏ నెంబర్ ఎంచుకున్నా అది బాబా చూపించిన మార్గం. నీ జీవితం యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. నీ కష్టం శాపం కాదు, అది ఒక పరీక్ష. బాబా నిన్ను బలంగా చేయడానికి ఈ పరిస్థితి ఇచ్చారు. మార్పు ఎలా వస్తుందో తెలుసా తల్లి? చిన్న చిన్న మార్పులతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒకరోజు నువ్వే ఆశ్చర్యపోతావు. బిడ్డ నేను నీతోనే ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు. నీ జీవితం త్వరలో మారుతుంది. నువ్వు ఎంచుకున్న నెంబర్ కామెంట్ రూపంలో తెలియజేయి. ఓం సాయిరామ్ అని టైప్ చేయి. ఈ వీడియోను 5 మందికి షేర్ చేస్తే నీ కోరిక త్వరలోనే తప్పకుండా నెరవేరుతుంది.
బిడ్డ, ఈ వీడియోని చివరి వరకు విన్నావంటే బాబా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినడానికి ట్రై చేయండి. ఇంకా బాబాగారి సందేశం ముగియలేదండి, ఇంకా ఉంది. బాబాగారు ఇంకా మీకు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు విన్నది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇప్పుడే బాబాని హృదయంతో నేరుగా మాట్లాడుతున్నారు. నువ్వు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నావంటే నిన్ను నేను ఎంచుకున్నాను బిడ్డ. నీ హృదయంలో ఉన్న బాధ, బిడ్డ, నువ్వు బయటకు నవ్వుతున్నావు కానీ లోపల మాత్రం చాలా బాధలో ఉన్నావు కదా. ఎవరు అర్థం చేసుకోలేని బాధ, ఎవరితో చెప్పలేని సమస్య. చాలాసార్లు నువ్వు ఇలా అనుకున్నావు, నా జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది అని. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది కదా బిడ్డ. నువ్వు నమ్మిన వాళ్ళు, నువ్వు ఎవరినైనా హృదయపూర్వకంగా నమ్మావు కానీ వాళ్ళు నిన్ను బాధ పెట్టారు. నువ్వు చేసిన మంచికి ప్రతిఫలం బాధగా వచ్చింది. అందుకే ఇప్పుడు నువ్వు ఎవరిని పూర్తిగా నమ్మలేకపోతున్నావు. కానీ వినుబిడ్డ, అందరూ అలాంటి వాళ్ళు కాదు. నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టం రేపు నీ బలం అవుతుంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నిన్ను బలంగా చేయడానికి మాత్రమే వచ్చారు. ఒక రహస్యం చెప్తాను తల్లి, శ్రద్ధగా విను. బిడ్డ, ఇది చాలా ముఖ్యమైన విషయం. వచ్చే కొన్ని రోజుల్లో నీ జీవితంలో ఒక వ్యక్తి మళ్ళీ వస్తాడు. ఆ వ్యక్తి నీ గతంతో సంబంధం ఉన్నవాడు కావచ్చు, లేదా నీకు కొత్త అవకాశం ఇచ్చేవాడు కావచ్చు. కానీ ఈసారి నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. తప్పులు మళ్ళీ చేయకూడదు బిడ్డ. ఇది బాబా ఇచ్చే హెచ్చరిక. నీ హృదయం మంచిదే కానీ అందరినీ నమ్మడం మానేయి. నీ విలువను అర్థం చేసుకో. నీ జీవితాన్ని నీ చేతుల్లోనికి తీసుకో. నువ్వు డబ్బు విషయంలో చాలా టెన్షన్లో ఉన్నావు కదా. ఎంత సంపాదించినా సరిపోవడం లేదు. అప్పులు, ఖర్చులు, బాధలు. కానీ బాబా చెప్తున్నారు, నీ ఆర్థిక పరిస్థితి మారబోతుంది. ఒక కొత్త అవకాశం వస్తుంది. ఒక కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. కానీ నువ్వు వచ్చిన అవకాశాన్ని గుర్తించాలి బిడ్డ. నీ హృదయం ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు నిజంగా ఎవరో నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నావు. బాబా చెప్తున్నారు, నీకు సరైన వ్యక్తి వస్తాడు కానీ తొందరపడకూడదు. ఇప్పటి వరకు నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. రాత్రిలో నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయావు. కానీ బాబా చెప్తున్నారు, నీ మనసుకు శాంతి వస్తుంది అని. బిడ్డ, ఈ రోజు రాత్రి ఒక పని చెయ్యి. కళ్ళు మూసుకొని బాబాను గుర్తు చేసుకో. ఓం సాయిరామ్ అని 21 సార్లు జపించు. తర్వాత నీ కోరికను చెప్పు. ఇది ఒక శక్తివంతమైన సాధన. 48 గంటల సంకేతం ఎలా వస్తుందో తెలుసా తల్లి? వచ్చే 48 గంటల్లో నీకు ఒక సంకేతం రాబోతుంది. అది కాల్ కానీ, మెసేజ్ కానీ, ఒక వ్యక్తి కానీ, అది బాబా పంపిన సమాధానం. నువ్వు ఎందుకు ప్రత్యేకమైన వాడివో తెలుసా తల్లి? బిడ్డ, ఈ వీడియో అందరికీ కనిపించదు. ఇది నువ్వు చూడడం ఒక యాదృచ్ఛికం కాదు. ఇది ఒక పిలుపు. బాబా నీకు ప్రత్యేకంగా ఎంచుకున్నారు. నీ జీవితం మారే క్షణం ఇది. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. నేను మారాలి, నా జీవితం మార్చుకోవాలి, నేను నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. నీ ఆలోచనతోనే నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. అద్భుతం ఎలా జరుగుతుందో తెలుసా తల్లి? బిడ్డ, అద్భుతాలు ఒక్కసారిగా జరగవు. అవి చిన్న చిన్న మార్పులతో మొదలవుతాయి. ఒకరోజు నువ్వే ఆశ్చర్యపోతావు. బాబా నీతో ఇలా అంటారు, బిడ్డ, నీకు నేను ఉన్నాను. నీ కన్నీళ్ళు వృధా కావు. నీ కష్టం ఫలిస్తుంది. నీ జీవితం వెలుగులోనికి వస్తుంది. వెంటనే కామెంట్ చేయండి, ఓం సాయిరామ్ అని, నా జీవితం మారాలి అని. అలాగే నువ్వు ఎంచుకున్న నెంబర్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తే నీకు మంచి జరుగుతుంది. బిడ్డ, ఈ వీడియోని ఇప్పటి వరకు విన్నావంటే బాబా ఆశీర్వాదం నీ మీద ఉంది అని అర్థం. నీ జీవితంలో మంచి జరుగుతుంది. నమ్మకం వదలకు. మళ్ళీ కలుద్దాం మరో దివ్య సందేశంతో అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు బాబాగారు సందేశాలను ఫాలో అవుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కావాలో కూడా
కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈసారి బాబాగారి దగ్గర నుండి అటువంటి సందేశాలతో మీ ముందు ఉంటాను. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను. ఓం సాయిరామ్.